వానికి ఇల్లు మాది బ్రాండ్ ఇమేజ్, వారిది బ్యాడ్ ఇమేజ్. చీరాల్లో నేతన్నల సేవలో పథకం ప్రారంభంలో సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో 71,536 కుటుంబాలకి 179 కోట్లు జమ. బీసీలు 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నుముగ్గా నిలిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పాట్లో కీలకమయ్యారు. వారు రుణం తీర్చుకుంటాం. బీసీల సంక్షేమం సంరక్షణకు త్వరలోనే చట్టం చేస్తున్నాం. తిరిగి ముసాయిదా సిద్ధమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమం అభివృద్ధిలో రాజీ పట్టం లేదని పునరుద్ఘాటించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేటలో నేతన్నల సేవలో పథకాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలోని అర్హులైన 71,536 చేనేత కుటుంబాలకి 25,000 చొప్పున మొత్తం 179 కోట్లను విడుదల చేసి మాట్లాడారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నేరుగా ఇంటికి వెళ్ళొద్దు, ఇష్టారీతిని మాట్లాడొద్దు, డిజిటల్ రుణ యాప్ వేధింపులు, రికవరీ ఏజెంట్ల అరాచకాలతో సామాన్య రుణగ్రహీతలు ప్రాణాలు తీసుకుంటున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కఠిన నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. రుణగ్రహీతుల హక్కును కాపాడటమే కాకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో సరికొత్త రుణ వసూళ్ల మార్గదర్శకాలను విడుదల చేసింది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలు అప్పు తీసుకున్న వారి పట్ల ఆర్థిక సంస్థలు వ్యవహరించే తీరులో కీలక మార్పులు తీసుకురాబోతున్నాయి. వసూళ్ల ప్రక్రియలో పారదర్శకత పెంచి అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా జారీ చేసిన ఈ నిబంధనలు అన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో ఉండే రుణ సంస్థలన్నిటికీ వర్తిస్తాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మెగా డిఎస్సిపై కావాలనే పదే తప్పుడు ప్రచారం, మెగా డిఎస్సి పారదర్శకంగా జరిగిందని ఆధారాలతో వాస్తవాలను చూపుతున్న కొందరు కావాలని తప్పుడు సమాచారాన్ని పదే ప్రచారం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా ఆవేదన వ్యక్తం చేశారు. శౌచాలయంలో శుక్రవారం శాప్ ఎండి భరణితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. గడిచిన కొన్ని నెలలుగా మెగా డిఎస్సి పారదర్శకత, నిబద్ధత మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు వివరణ ఇచ్చాం. మెరిట్, ఎంపిక కారణ జాబితాలు వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాం. ఎవరైనా పరిశీలించుకోవచ్చు. పరిశీలన లేకుండా డిఎస్సిపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ తరపున ఎప్పటికప్పుడు ఖండనలు ఇస్తూనే ఉన్నాం. డిఎస్సిలో ఎంపిక కాని అభ్యర్థులు ఎవరికో అన్యాయం జరిగిందంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులు కొత్తగా ఇవ్వబోయే మరో డిఎస్సికి ప్రిపేర్ కావాలన్నటువంటిది పిలుపునిచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కొండ కోణంలో కోనలమ్మలం అవుదాం, అరకులో ట్రెక్కింగ్, పులికాట్లో పక్షుల వీక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు, ప్రకృతి ఆధారిత పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్న సర్కార్ 1800 కోట్ల ప్రాజెక్టును ప్రాథమికంగా ఆమోదించిన కేంద్రం. ప్రకృతి ఆధారిత పర్యాటకానికి దేశంలో పలు ప్రాంతాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఆ జాబితాలో ఇప్పుడు అరకు, పులికాటు సరస్సు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన 1800 కోట్ల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రేమించినోడే ప్రాణం తీశాడు అంటూ యువతి కత్తితో పొడిచి హత్య చేసిన యువకుడు ఆలస్యంగా వెలుగులోకి. ప్రేమించిన యువత మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని యువకుడు కక్ష కట్టాడు. మాట్లాడుకోవడానికి పిలిచి నిర్జన ప్రదేశాన్ని తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత పెట్రోల్తో మృతదేహాన్ని కాల్చి పరారయ్యాడు. కూతురు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఘటన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆగిన ఆశలు, వేర్వేరు కారణాలతో 3 విద్యార్థుల బలవన్మరణం. వేర్వేరు కారణాలతో 3 విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు కృష్ణా జిల్లాలో శుక్రవారం చోటు చేసుకున్నాయి. నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన బండారు భాగ్యశ్రీ 19 ఏళ్లు కంకిపాడి పరిధిలోని ఒక కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి గృహిణి. వీళ్ళకి భాగ్యశ్రీ ఒక్కతే కుమార్తె. భాగ్యశ్రీ కొంతకాలంగా ఫోన్లో మాట్లాడుతున్నట్టు కళాశాల సిబ్బంది తండ్రికి తెలిపారు. ఇటీవల కుమార్తె ఆయన మందలించారు. శుక్రవారం ఉదయం హాస్టల్ గదిలో ఆమె ఉరేసుకున్నారు. కంకిపాడు సిహెచ్సికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మానసిక ఒత్తిడితో భాగ్యశ్రీ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఓ కళాశాలలో అని రాశారు. అంటే ఏదో ప్రైవేట్ కాలేజీ, ఏ కార్పొరేట్ కాలేజీ అయి ఉంటుంది, పేరు రాయడానికి కూడా భయం అనమాట. లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలో లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన ఉగ్గిరాల శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ తులసి 2019 నుంచి 2024 వరకు నీటికి సిద్ధమయ్యారు. ఎంబీబీఎస్ సీట్ రాకపోవడంతో ఫిలిప్పీన్స్ వైద్య విద్య చదువుతానని కోరారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, ఆరోగ్యం బాగా లేకుండా అక్కడ ఒంటరిగా ఎలా ఉంటామని కుటుంబీకులు సర్ది చెప్పారు. గుడివాడలోని డాక్టర్ గురురాజు ప్రభుత్వ హోమియో వైద్యశాలలో గత ఏడాది చేర్చారు. ఎంబీబీఎస్ చదవలేకపోయాననే భావంతో పాటు కొంతకాలంగా కిడ్నీలో రాళ్లు, యూరినరీ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ మానసిక ఒత్తిడికి గురవుతోందని తోటి విద్యార్థులు చెప్పారు. అద్దె గదిలో శుక్రవారం లక్ష్మీ తులసి ఫ్యాన్ కూరేసుకున్నారు. ఆమెను స్నేహితులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు. ఇక్కడ హాస్పిటల్ పేరు అన్నీ రాశారు కదా.
ఆ కాలేజీ పేరు అక్కడ రాయలేదు, అది తేడా. లేకపోతే నాన్న బాగా చదవాలని ఎప్పుడు అంటుంటావు, నాకు చదువు అబ్బటం లేదు, ఈ జీవితం నాకు అక్కర్లేదు అంటూ పుస్తకంలో రాసి ఓ బాలుడు 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడ మధురానగర్ లెక్చరర్స్ కాలనీలో జరిగింది. బాలుడి తండ్రి ఎలక్ట్రీషియన్. బాలుడు 3 నెలల వయసు ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. బాలుడు స్థానికంగా ప్రైవేట్ పాఠశాల 7వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం 9:15 గంటలకు సైకిల్పై స్కూల్కి వెళ్ళాడు. కాసేపటి తర్వాత వేరే వ్యక్తి ఫోన్ నుంచి తండ్రితో మాట్లాడాడు. స్కూల్ గేట్ వేసేసారని, ఇంటికి తిరిగి వస్తున్నాను 10:30 గంటలకు వచ్చేశాడు. నానమ్మ బయటికి వెళ్ళగా ఇంట్లో ఊరేసుకున్నాడు. మధ్యాహ్నం తండ్రి ఇంటికి వచ్చి వస్తే బాలుడు విగజ్జీవిగా కనిపించాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబ సభ్యులు చెప్పలేకపోతున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి డిఎస్సిపై ఉద్యమం ఉధృతం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దగా డిఎస్సిపై ఈ ప్రభుత్వం కొత్త జీవోలతో తమ అనుయాయులు పేకాట్రాయులకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టిందని బాధిత అభ్యర్థులు మండిపాటు. డిఎస్సిలో జాబ్ రావాలంటే కష్టపడడం ఒక్కటే చాలదు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ 15 లక్షలు కూడా కావాలని అర్థమైందంటూ ఆగ్రహం. అక్రమ పద్ధతిలో పోస్టులు భర్తీ చేసి మాకు కనీసం నిరుద్యోగ భృతి అయిన ఇవ్వరా అంటూ నిలదీత. డిఎస్సి స్కామ్కు బాధ్యతగా లోకేష్ రాజీనామా. సిబిఐ విచారణకు వైఎస్ఆర్సీపీ డిమాండ్. ఫీజులు వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలి. నిరుద్యోగ భృతి సహా యువతకు ఎన్నికల హామీలన్నీ చంద్రబాబు అమలు చేయాల్సిందే. బెజవాడలో తొలి రోజు బోండాదాడులు, మలి రోజు బొడ్డా బ్యాచ్ కవ్వింపు చర్యలు. తునిలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. నిరసనలకు జంజీ మద్దతు వెలువెత్తుండటంతో టీడీపీ పెద్దల కలవరపాటు. నేడు కొనసాగనున్న దీక్షలు. 10 నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలకు వైఎస్ఆర్సీపీ పిలుపు అన్నటువంటిది హైలైట్ చేశారు. సో మీ ప్రభుత్వం ఎంతగా దిగజారుతుంది, మీ కుమారుణ్ణి కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా, పారదర్శకంగా డిఎస్సి నిర్వహించామని భావిస్తే సిబిఐ విచారణకు భయం ఎందుకు, సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించడం పోలీసుల బాధ్యత అంటూ భారతీయ సిమెంట్స్ వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు పూర్తి వివరాలు తమ ముందుంచాలని పోలీసులకు ఆదేశం. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా. పచ్చముఠాల దౌర్జన్యం, విధి నిర్వహణలో పోలీసుల ఉదాసీనత మీద భారతీయ సిమెంట్ దాఖలు చేసిన పిటిషన్ మీద తాజాగా హైకోర్టు స్పందించింది. భారతీయ సిమెంట్స్ మైనింగ్ కార్యకలాపాలను టీడీపీ మొక్కలు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ తదుపరి విచారణ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాన్తో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న టీడీపీ మొక్కల మీద ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ భారతీయ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అధికృత ప్రతినిధి డైరెక్టర్ జి బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వ్యాజ్యం మీద న్యాయస్థానం విచారణ జరిపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. పోతే బాబు సర్కారు విశ్వాస ఘాతుకం, నియోనాటల్ వెంటిలేటర్ కొనుగోళ్లలో దోపిడీ, బహిరంగ మార్కెట్లో ధర 22 లక్షల నుంచి గరిష్టంగా 26 లక్షలు. ఏపీ సర్కార్ కొంటుంది ఏకంగా 30.24 లక్షలకి. ఒక్కో పరికరంపై 4 లక్షల నుంచి 8 లక్షల అదనపు భారం. రేట్ కాంట్రాక్ట్ నెపంతో మరో 2 ఏళ్లు ఇదే ధరకు పరికరాల కొనుగోళ్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే హెరిటేజ్ కోసం విజయాకు ఎసరు. చైర్మన్ చలసాని ఆంజనేయులతో బలవంతపు రాజీనామా. డైరీని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు సర్కార్ పెద్దల రౌడీజం. వాళ్ళ తరపున మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర నేరుగా తీవ్ర బెదిరింపులు. ఒత్తిడి తట్టుకోలేక ఆసుపత్రి పాలైన చైర్మన్. డిశ్చార్జ్ చేయాలంటే ఆసుపత్రిపైన ఒత్తిడి. ఆసుపత్రి బెడ్పై నుంచి రాజీనామా లేఖ తీసుకున్న మంత్రి పార్థసారథి. కొల్లు రవీంద్ర ఇంట్లో డైరెక్టర్ నిర్బంధం. 100 కోట్ల ఆస్తులు ఉన్న విజయ డైరీని నిర్వీర్యం చేసే కుతంత్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజకీయ ఈర్ష్యతో దిశ రద్దు దురదృష్టకరం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే జగన్ టైంలో దిశ అనేటటువంటి యాక్ట్ హైదరాబాద్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో అమ్మాయి పేరు దిశ అన్నటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని పెట్టినటువంటి వ్యవహారానికి సంబంధించింది. ఇది మహిళల భద్రతతో దేశానికే దిశానిర్దేశం చేసిన దిశను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకి ఒక చీకటి రోజుగా అభివర్ణించారు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం అన్నారు. మంత్రివర్గం తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దిశను నిర్వీర్యం చేయడం కాదు, మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వానికి ఎతో పలుకుతూ సామాజిక మాధ్యమ ఎక్స్లో శుక్రవారం పోస్ట్ చేశారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మద్యం దాగిన 2 యువకులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి 5 రోజులుగా మృత్యుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక శుక్రవారం మృతి చెందింది అని రాశారు. వాస్తవంగా ఇప్పటికి కూడా అమ్మాయి బతికినే ఉంది, కోమాలో ఉంది, బ్రెయిన్ డెడ్ అయింది. ఎలాగోలా బ్రతికించమని తల్లిదండ్రులు కోరుతున్నారు.
బ్రతికించడం అనేది అసాధ్యం అన్నటువంటిది వైద్యులు చెప్తున్నారు. కోమాలో ఉంది, చనిపోలేదు, చనిపోయిందని రాశారు వీళ్ళు. లేకపోతే హెరిటేజ్ కోసం విజయ ఎసరు అన్నటువంటిది ఇక్కడ డీటెయిల్గా హైలైట్ చేసుకొచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగింపు పరాకాష్ఠకి చేరింది. ప్రభుత్వ పెద్దల కన్ను పడితే చాలు ఎందాకైనా అంటూ రెచ్చిపోతున్న తీరు హద్దులు దాటింది. తమ స్వార్థం కోసం 1200 కోట్ల టర్నోవర్, 100 కోట్ల ఆస్తులను విజయ డైరీ నిర్వీర్యం చేసే కుతంత్రానికి తెరలేపింది. ఈ క్రమంలో టీడీపీకి చెందిన విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు తీవ్రంగా బెదిరించి ఆసుపత్రి పాలయ్యేలా చేసి ఆసుపత్రి బెడ్పై చికిత్స పొందుతుండగానే ఆయనతో బలవంతంగా రాజీనామా లేఖ రాయించుకుని తీసుకెళ్ళడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో టీడీపీ శ్రేణుల్లోని కలకలం రేపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి నేతన్నకు నేనున్నా అంటూ ఏటా 25,000 ఇప్పటికే ఉచిత విద్యుత్తు పింఛను ఇంకా చేయాలని ఉంది కానీ ఖజానా ఖాళీ, సంకల్పాలన్నీ సాధ్యం చేసి చూపిస్తా, చేనేత నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతాం, కారిడార్ ఎయిర్పోర్ట్ వస్తే చీరాలకు మహర్దశ, అడ్డంకులు ఎన్ని వచ్చినా రాష్ట్రహితంపై రాజీ లేదు, నేతన్నల సేవల పథకానికి సీఎం శ్రీకారం, 71,536 కుటుంబాల ఖాతాలో ఉన్న 79 కోట్లు జమ, జంజీ కాదు గొడ్డలి నేరాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్న వైసీపీ 4కు ఇన్ని మడతలు ఉంటాయని తెలియదు, జగన్ బయటకు వస్తే అరాచకం విధ్వంసం, పొగాకు పరామర్శలో కుమ్ములాట గాయపడిన వ్యక్తి మృతి, సిబిఎన్ అంటేనే లా అండ్ ఆర్డర్ కఠినంగా ఉంటాం, చీరాల సభలో ముఖ్యమంత్రి ఫైర్ అంటూ హైలైట్. గొడ్డలి పార్టీ కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నా వాటన్నింటినీ అధిగమించి 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం, ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారు, కోర్టు చివాట్లు పెట్టిన ధర్నాలు పెట్టి నాటకాలు ఆడుతున్నారు, పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్ళి అక్కడ అరాచకం సృష్టించారు, బ్రాందీ షాపులో మద్యం దాగి బట్టలిప్పి డ్యాన్సులు చేస్తూ గొడ్డలి పార్టీ గ్యాంగ్ వికృతంగా ప్రవర్తించింది, ఓ దుకాణాన్ని ధ్వంసం చేసింది వీళ్ళే, వీళ్ళ కుమ్ములాట్లో వ్యక్తి గాయపడి ఆసుపత్రిలో చనిపోయారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జగన్ మామ మోసం అంటూ చిన్నారులకి తాను మేనమామనంటూ గొప్పలు చెప్పుకున్న జగన్ ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన నూతన బాలిక సంరక్షణ పథకాన్ని నీరుగార్చారు. తన 5 ఏళ్ల పాలనలో ₹1 కూడా ఈ పథకానికి ప్రీమియం కట్టలేదు. ఎల్ఐసికి దాదాపు 200 కోట్ల బకాయిలు పెట్టారు. ఫలితంగా బ్రాండ్లు మెచ్యూరిటీ అయిన వాళ్ళు ఇప్పుడు డబ్బులు అందక ఇబ్బంది పడుతున్నారు. ప్రీమియం చెల్లించకపోవడంతో బాండ్లు మెచ్యూరిటీ అయిన డబ్బులు చెల్లించలేమని లబ్ధాలకు ఎల్ఐసి అధికారులు చెప్తున్నారు. బాల్య వివాహాలను అరికట్టడం, విద్యను ప్రోత్సహించడం కోసం ఓ కుటుంబంలో ఒక బాలిక ఉంటే ₹1,00,000, 2 బాలికలు ఉంటే ఒక్కొక్కరికి 30,000 చొప్పున 60,000 అందజేసిన ఉమ్మడి రాష్ట్రం 2005లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నటువంటిది హైలైట్ చేశారు. తీరు మార్చుకొని అధికారి అంటూ వైసీపీ అధికారులకు కార్తికేయ మిశ్రా వత్తాసు, ప్రశ్నించినందుకు సహచర ఐఏఎస్పై బూతులు, వివాదాస్పదుడిగా మురళీధర్ రెడ్డిపై ముద్ర, పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టిన కూటమి, ఆయనను సీఎం వద్దకు తీసుకెళ్లిన మిశ్రా, జీఏడీ వ్యవహారాలు మీకెందుకని ప్రశ్నించిన ఐఏఎస్పై అందరి ముందే దోషుల పర్వం, కృష్ణా కలెక్టర్కు బూటు పంపి గతంలో వివాదం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే శ్రీశైలానికి కొనసాగుతున్న వరద నిండేందుకు 10 అడుగుల దూరంలో ప్రస్తుత నిల్వ 162.81 టీఎంసీలు, 3 రోజుల్లో 200 టీఎంసీలకు చేరే ఛాన్స్, కుడి ఎడమ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి, నాగార్జున సాగర్ 30,792 క్యూసెక్కులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కోటీశ్వర్లకు రైతు బంధు ఎందుకు అంటూ ఉచిత పథకాలతో త్వరలో రాష్ట్రంలో చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోటీశ్వర్లకు రైతు బంధు, లగ్జరీ బైకులపై తిరిగే వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకని జస్టిస్ నగేష్ భీమపాక వ్యాఖ్యానించారు. స్టాంప్ డ్యూటీపై కంటోన్మెంట్ బోర్డు నుంచి వసూలు చేసిన సర్ఛార్జిని తిరిగి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా వ్యవహరించిన జె రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమరావతి వెలుగులు అంటూ అమరావతి రాజధాని పనులు రెయింబావులు జరుగుతున్నాయి. రాత్రి కూడా ఫ్లడ్ లైట్ల వెలుగులో కార్మికులు పనులు చేస్తున్నారు. రాజధానిలో ఐకానిక్ భవన నిర్మాణాలపై ప్రభుత్వం సిఆర్డీఏ ప్రత్యేక దృష్టి సారించింది. నిర్ణీత గడువు పెట్టుకుని పనులను పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలకు సమాయత్తం చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.